ఇక్కడ స్వామివారు వెలిచినట్టుగా మీరు ఎట్లా ఎవరికి చెప్పారు? మా చుట్టాల అక్కయ్య ఒక ఆమంది తీసుకొచ్చి ఎవరికైనా చెప్దామంటే మరి ఇది అవునో కాదో ప్రదేశం మంచిగా లేదు కదా అని ఆమె తీసుకొచ్చి చూపించి దేవుళ్ళగానే ఉన్నాడమ్మా అని అన్నాకని నేను అందరికి చెప్పడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి మరి ఇది చెప్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేశారు ఇక్కడ? స్వామివారు ఫస్ట్ ఎవరు నమ్మలేదు. అందరూ ఈ ముసలమ్మకి ఏం పని లేదు, గలీజ్ చోట్లో దేవుడు ఉంటాడా గొట్టలన్నీ వదిలిపెట్టుకుని అన్న వాళ్ళందరికీ స్వామివారు నిదర్శనం చూపించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనపడ్డారు కళలు. ఇక తర్వాతకి మీరు అందరూ కమిటీలాగా ఏర్పాటయ్యి ఇక్కడ మనం అందరం కందికట్ట పందిరి వేసుకున్నాం ఫస్ట్. తర్వాతకి అందరూ డబ్బులు వేసుకొని రేకులు వేసినారు. ఆ తర్వాతకి స్వామివారు అందరికీ మహిమలు చూపించి దినదినంగా పెరిగి ఈ గుడి కట్టుకోవడం స్వామి 20 సంవత్సరాలలో ఇంత చేసుకున్నాడు అంటే ఆ మహానుభావుడి మహిమ. ఇప్పుడు ఇక్కడ విశిష్టత ఏంది? ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు భక్తులు వచ్చి? ఫస్ట్ ముడుపు కట్టుకుంటారు. స్వామివారు ఎవరికి ఏ కోరికున్నా ఆపదైనా సంపదైనా ప్రతిదానికి వరం కోరుకోవాలంటే ముడుపు కట్టుకుంటారు. కొబ్బరికాయ పసుపు కుంకుమ వేసి కట్టించి ఇస్తాము. అది పట్టుకొని 11 ప్రదర్శనలు తిరిగి కట్టుకుంటే అనుకున్న కోరికలు తప్పక తీరుతున్నాయి. తీరిన వాళ్ళందరూ వచ్చేసి 108 ప్రదర్శనలు తిరుగుతున్నారు. పేరు వీసాల వెంకన్నగా బాగా స్వామివారు ఆపద మొక్కుల వాడుగా అన్ని మహానుభావుడికి పేరుంది. చాలా సత్యవంతుడు. ఇక్కడికి భక్తులు శనివారం ఎంతమంది వస్తారు? మీరు ఇక్కడ ఏమి ఏర్పాట్లు చేపిస్తారు మీ కమిటీ వాళ్ళు? కమిటీ వాళ్ళు అన్నదానం చేయించుకుంటున్నాడు అతండి వాళ్ళకి చేస్తున్నారు. 1000 మంది దాకా వస్తారు ప్రతి శనివారం. కళ్యాణం జరుగుద్ది. కళ్యాణం అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారికి ఇక్కడ ఏమన్నా కైంకర్యాలు, పూజలు, కళ్యాణం ఇవన్నీ ఏమన్నా జరుగుతాయి? ప్రతి శనివారం కళ్యాణం. ఇంతకుముందు నెలకొకసారి శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం జరిగేది. ఇప్పుడు వారం జరుగుతుంది. అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ముక్కోటి ఏకాదశి అని, సంక్రాంతి అని ఈ పండుగలు బాగా జరుగుతాయి. ఇక్కడ అన్నదానం దరిదాపు 1000-1500 మంది జరుగుతుంది అన్నారు కదా, మరి అన్ని ఎవరు ఇస్తున్నారు? భక్తులు ఇస్తున్నారు. భక్తులు ఇచ్చే వాటితోటే కమిటీ వాళ్ళు అన్ని సమకూరుస్తున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారు. బియ్యం ఇస్తామని, అది ఏదన్నా ఒక నియమం చేయించుతామని మొక్కుకున్న వాళ్ళందరూ ఇస్తుండబట్టి ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు స్వామివారి సన్నిధిలో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలని చేస్తారు కదా, అది చాలా గ్రాండ్ గా చేస్తారు కదా. బాగా ఎన్ని వేల మంది వస్తారు? ఎట్లుంటది అది? చాలా మంది వస్తారు అండి. 10,000 పైనే వస్తారు ఒక్కొక్కరు. ఎన్ని రోజులు జరుగుతుంది? 5 రోజులు. 5 రోజులు జరుగుతుంది. పూజా కార్యక్రమాలన్నీ కూడా మంచిగా. ఫస్ట్ రోజు ఉగాది రోజున ధ్వజారోహణం జరుగుద్ది. ఆ రోజు నుంచి 5 రోజులు హోమాలు, 5వ రోజు పూర్ణావతితో ముగిసిపోద్ది. ఈ గుడి మరి గవర్నమెంట్ లో పడలేదు కదా? కుర్తాలంపేట స్వామి గవర్నమెంట్ లో పడితే మనకి ఇంత తొందరగా పనులు కావని కమిటీ వాళ్ళు అందరూ కలిసి కుర్తాలంపేటానికి దత్తత ఇచ్చి నడుపుతున్నారు. పీఠ ద్వారాగా నడిపిస్తున్నారు. నమో వెంకటేశాయ.